8 నెలలు వాటర్ లో ఉంటుంది సార్. సోమశిల సంగమేశ్వరం టెంపుల్ 8 నెలలు వాటర్ లో ఉంటది. 4 months పెట్టుంటది సార్. సప్తనాల సంగమేశ్వరుడు అంటారు. సంగమేశ్వరుడు ఆ మునిపైన జెండా ఉందా, శిఖరం పైన జెండా. మేము ఇప్పుడు ఒక అద్భుతమైన అడ్వెంచర్ చేయబోతున్నాం. డ్రైవింగ్ రాని డ్రైవర్ తీసుకొని మేము ఒక అడ్వెంచర్ చేయబోతున్నాం అండి. చూడండి ఒక్కొక్కల ఎక్స్ప్రెషన్ చూడండి, వెనకాల వీళ్ళు చూడండి. ఒకసారి మన వికాస్ మీద మీ నమ్మకం లేదయ్యా, నమ్మకం లేదు. టెంపుల్ లాగా కూడా వెళ్తామో లేదు, మాకు నమ్మకం లేదు. ఈ దొర డ్రైవింగ్ చేస్తున్నాడు. చెప్పండి అమ్మా. వికాస్ శివ, వికాస్ డ్రైవింగ్ గురించి కొంచెం పర్వాలేదు, గాల్లో ఏం తీసుకోబోతాడు, ఇబ్బంది. 2 టైర్ల మీద లేపేశాడు. అంతేనా? ఏరోప్లేన్ అనుకుంటాడా కొంచెం దీన్ని? వావ్, ఈజ్ నాట్ ఏ డ్రైవర్, పైలట్. నీకు తవడు ఎందుకు అడగొడుతున్నావు బ్రేక్? హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అనదర్ బ్లాగ్. మేము ఎర్లీ మార్నింగ్ సోమశిల వ్యూ పాయింట్ దగ్గర సన్ రైజ్ చూసేసి ఫ్రెష్ అయిపోయి ఇప్పుడైతే ఈ సోమశిలలో ఉన్న 7th centuryకి చెందిన ఓల్డెస్ట్ టెంపుల్ చూడడానికైతే వెళ్తున్నాం. ఇదే లలిత సోమేశ్వర ఆలయం, తెలంగాణలో ఉన్న వన్ ఆఫ్ ది ఓల్డెస్ట్ టెంపుల్. మీరు ఇక్కడ చూడొచ్చు, గుడి ముందు అయితే చాలా ఓపెన్ ప్లేస్ ఉంది, అంతా ఖాళీగా ఉంది, చాలా పీస్ఫుల్గా ఉంది ఇక్కడ. ఈ టెంపుల్ 7th centuryలో చాణక్యులు కట్టారని చెప్తుంటారు, కానీ ఈ టెంపుల్కి సంబంధించి ఒక ఫ్యాక్ట్ ఉందండి, అది ఎవరు చెప్పరు, అది నేను ఇప్పుడు మీకు చెప్తాను పదండి. ఇక్కడ మీకు ఇన్నోసెంట్గా ఒక గ్యాంగ్ కనిపిస్తుంది కదా, ఇది ఒక పెద్ద మాఫియా అండి. వెళ్ళేటప్పుడు అటాక్ చేస్తారు. మీరు వెళ్ళినప్పుడు మీకు వీలైనంత సహాయం చేయండి. ఇంకా మేము ఒక గ్రూప్ ఫోటో తీసుకొని గుడిలోకి అయితే వెళ్ళాము. అలా లోపలికి వెళ్ళంగానే శ్రీ త్రయంబకేశ్వర జ్యోతిర్లింగం అయితే ఉంది. స్టార్టింగ్లో కార్తీక సోమవారం కావడం వల్ల మేము లోపలికి వెళ్ళేటప్పటికి ఆల్రెడీ అక్కడ పూజ మరియు అభిషేకం జరుగుతుంది. సో మేము కూడా అందులో జాయిన్ అయ్యాము. ఇక్కడ లోపల మొత్తం 15 దేవాలయాలు ఉన్నాయి. ఇంకా మేము ఇక్కడ నుంచి బయటకు వచ్చి టెంపుల్ మొత్తం ఎక్స్ప్లోర్ చేయడం స్టార్ట్ చేసాం. టెంపుల్ లోపలైతే చాలా బాగుంది. టెంపుల్ మొత్తం స్టోన్తోనే కట్టారు. సో ఎక్కడ చూసినా మనకి స్టోన్స్ మీద దేవుడి బొమ్మలు అండ్ ఇండియన్ కల్చర్కి సంబంధించిన రకరకాల చెక్కిన శిల్పాలు అయితే కనిపిస్తాయి. ఇంకా మీరు ఇక్కడ చూడొచ్చు, ప్రతి ఒక్క స్టోన్ మీద ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు వేసిన నెంబర్స్ కనిపిస్తాయి. ఈ నెంబర్స్కి అర్థం ఏంటో నాకైతే తెలీదు, మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్లో చెప్పండి. ఇందాక మీకు ఒక ఫ్యాక్ట్ చెప్తానన్నాను కదా, అదేంటంటే ఇప్పుడు మనం చూస్తున్న టెంపుల్ నిజంగా చాణక్యులు కట్టింది కాదు. ఒరిజినల్గా 7th centuryలో చాణక్యులు కట్టిన టెంపుల్ సోమశిల విలేజ్ రెండు కూడా శ్రీశైలం రిజర్వాయర్ కట్టడం వల్ల ఈ కృష్ణ బ్యాక్ వాటర్లో అయితే మునిగిపోయినాయి అనమాట. అయితే గవర్నమెంట్ ఇంత ఓల్డ్ టెంపుల్ని వదులుకోలేక ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళ సహాయంతో సేమ్ ఎగ్జాక్ట్గా ఇంతకుముందు చాణక్యులు కట్టిన టెంపుల్ ఎలా ఉందో అలాగే మునిగిపోయిన టెంపుల్ నుంచి స్టోన్స్ తీసుకొచ్చి కృష్ణా నది ఒడ్డున ఇంతకుముందు ఎలా ఉందో ఒరిజినల్ లాగే సేమ్ రెప్లికేట్ చేశారు, అంటే తిరిగి మళ్ళీ కట్టారనమాట. మేబీ ఆ నెంబర్లో ఎండోమెంట్ వాళ్ళు ఏ స్టోన్ ఎక్కడ పెట్టాలి అని గుర్తు కోసం వేసుకున్న నెంబర్లు అయి ఉండొచ్చు. మేబీ నాకైతే ఎగ్జాక్ట్గా తెలియదండి. నాకు ఈ టెంపుల్ గురించి తెలిసినంత వరకు అయితే మీతో షేర్ చేసుకున్నాను అనుకుంటున్నాను. బాయ్ బాయ్ సోమశిల టెంపుల్. బాయ్ 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 చెప్పండి. నెక్స్ట్ నౌ గోయింగ్ టు బోటింగ్. సోమశిల వెళ్తే మాత్రం మిస్ అవ్వకుండా బోట్ రైడ్ చేయాలి, ఎందుకంటే 2 కొండల మధ్య కృష్ణా నది బ్యాక్ వాటర్ మీద ఈ బోట్ రైడ్ అనేది రియల్గా అమేజింగ్ ఉంటుంది, చాలా సూపర్ ఉంటుంది, అస్సలు మిస్ చేసుకోవద్దు. ఇక్కడ బోట్స్ని తెలంగాణ టూరిజం వాళ్ళు నడుపుతున్నారు. 15 minutes రైడ్కి ఒక పర్సన్కి 50 rupees. అదే మనకి 1 hour కావాలంటే 4000 కంపల్సరీ అండి. అది ఒకళ్ళు వెళ్ళినా ఎంతమంది వెళ్ళినా కూడా ఆ బోట్ కెపాసిటీ ఓన్లీ 30% అనమాట. 1 hour రైడ్ తీసుకుంటే ఎంతమంది వెళ్తే అందరికీ ఈక్వల్గా 4000 rupees డివైడ్ చేసి ఛార్జ్ చేస్తున్నారు.
వస్తున్నాయా? ఫస్ట్ మేము వెళ్ళగానే అక్కడ ఎవరు లేరు. అయితే మాతో పాటు ఇంకొక 6-7 మెంబర్స్ ఉంటే వాళ్ళతో మాట్లాడుకొని మేము ఒక 1 అవర్ రైడ్ కోసం అనేది 12 మెంబర్స్ ఉంటే అందరం కలిసి వెళ్ళిపోదామని మాట్లాడేసుకున్నాం 4000 రూపీస్కి. అందరం వెళ్ళి అలా బోట్లో కూర్చున్నాం. ఇంకా ఒక్కొక్కళ్ళు జాయిన్ అవ్వడం మొదలు స్టార్ట్ అయ్యారు. చూడండి బోట్ మొత్తం నిండిపోయింది. లాస్ట్కి వచ్చే వరకు బోట్ మొత్తం నిండిపోయింది. ఇంకా ఫుల్ బోట్తో 1 అవర్ రైడ్ తీసుకున్నాం మేము 5 మెంబర్స్ ఉన్నాం. మాకు పర్ పర్సన్ 150 రూపీస్ పడింది. అందరికి గుడ్ ఆఫ్టర్నూన్ సార్. ఇది మొత్తము శ్రీశైలం బ్యాక్ వాటర్ సార్. ఇక్కడ నుంచి శ్రీశైలము 120 కిలోమీటర్లు ఉన్నాయి. అంటే ఇక్కడ నుంచి 120 కిలోమీటర్లు బ్యాక్ వాటర్. ఇక్కడ నుంచి అల్లంపూర్ జోగులాంబ సార్ నువ్వు 100 కిలోమీటర్ల బ్యాక్ వాటర్ ఉంది. అంటే మినిమం 240 కిలోమీటర్ల బ్యాక్ వాటర్ సార్ శ్రీశైలం. 1987లో శ్రీశైలం ప్రాజెక్ట్ కట్టినాక ఇక్కడ ఒక సప్తనల సంగమేశం అనే నది ఏర్పడింది. అంటే త్రివేణి సంగమేశ్వరం అంటారు. త్రివేణి అంటే కృష్ణ, తుంగభద్ర అది రెండు నదులు ఉంటాయి. త్రివేణి అంటే ఇంకో 3వ నది వచ్చేసి పాపనాశిని, భీమేశ్వరు, భువనాశిని అనేది ఒక నది. అది 3 నదులు త్రివేణి సంగమేశ్వరం. ఇక్కడ వచ్చేసి ఇంకో చిన్న పదం ఏమంటారు అంటే సప్తనల సంగమేశ్వరం అంటారు సార్. 7 నదులు సార్ మొత్తం. అది కృష్ణవేణి, తుంగభద్ర, భువనాశిని, భీమేశ్వర, పాపనాశిని నదులు 7 నదులు కలిసి సప్తనల సంగమేశ్వరం అంటే 7 నదులు కలయిక ఇక్కడ. ఇంకోటి వచ్చేసి సార్ ఐలాండ్ సార్. అది మల్లేశ్వరం ఐలాండ్. మల్లేశ్వరం ఐలాండ్ అంటే తెలంగాణకు వస్తుంది. అది తెలంగాణ ఐలాండ్ యాక్చువల్ మల్లేశ్వరం. అది తెలంగాణ గట్టు, ఆంధ్ర గట్టు. దీనికి ఓ బ్రిడ్జి శాంక్షన్ అయింది సార్. ఐకాన్ బ్రిడ్జి. పైన తీగల వంతెన, కింద గ్లాస్ బ్రిడ్జ్. అంటే కింద టూరిస్టులు నడవడానికి, పైన వెహికల్స్ వెళ్ళడానికి. ఇది మొత్తం డెప్త్ వచ్చేసి 365 అడుగులు ఉంటాయి సార్. ఇక్కడ 365 రోజులు వాటర్ ఉంటాయి సార్ ఇక్కడ. ఇంకోటి సార్ సంగమేశ్వరం టెంపుల్ అని మనకి అక్కడ చిన్న జెండా అనిపిస్తుంది. ముందరికి సార్ తెలంగాణకు వస్తుంది. సంగమేశ్వరం ఉన్నది ఆంధ్రాకి వస్తుంది సార్. బ్రిడ్జ్ వచ్చేసి పడితే మనకు హైదరాబాద్ నుంచి కర్నూలు వెళ్ళాలంటే 90 కిలోమీటర్లు ఎక్కువ అవుతుందండి. ఇక్కడ నుంచి వస్తే హైదరాబాద్ టు కల్లకుర్తి, కర్నూలు, కొల్లాపూర్ అండ్ ఇక్కడ బ్రిడ్జ్ వస్తే నంద్యాల. ఇక్కడ నుంచి మనకి 110 కిలోమీటర్ దగ్గర అయితే తిరుపతి. అటు వెళ్ళాలంటే ఎక్కువ అవుతుంది, ఇటు వెళ్ళాలంటే తక్కువ అవుతుంది అండి. అందుకు బ్రిడ్జ్ శాంక్షన్ అయింది. ఇంకోటి టూరిజం డెవలప్మెంట్ కోసం ఐకాన్ బ్రిడ్జ్ శాంక్షన్ చేశారండి. ఇంకోటి 5 గుళ్ళు ఉంటాయండి సరే. పంచలింగాలు ఉంటాయి ఇక్కడ. యాక్చువల్గా పంచలింగం అంటే సంగమేశ్వరం, సోమేశ్వరం, కపిలేశ్వరం, సిద్ధేశ్వరం, మల్లేశ్వరం 5 గుళ్ళు అండి. శ్రీశైలం బ్యాక్ వాటర్ వల్ల ఈ 5 గుళ్ళు మునిగిపోయినాయి. 5 గుళ్ళ 4 గుళ్ళు మాత్రం బయటకు వచ్చేసాయండి. ఒక గుడి మాత్రమే వాటర్లో అక్కడనే వాటర్లో సంగమేశ్వరం అనే టెంపుల్ అక్కడే ఉందండి. తెలంగాణకు 2 వచ్చేసాయి, ఆంధ్రాకు 3 వెళ్ళాయి సార్. అవి వచ్చేసి సంగమేశ్వరం, సిద్ధేశ్వరం, కపిలేశ్వరం అనేది ఆంధ్రాకి వెళ్ళినవి. 2 వచ్చేసి తెలంగాణకు వచ్చేసారు. అవి మల్లేశ్వరం అండ్ సోమేశ్వరం. లలితా సోమేశ్వర టెంపుల్ అనేది తెలంగాణలో ఉంది. అక్కడ వచ్చేసి 12 జ్యోతిర్లింగాలు చూడొచ్చు సార్. ఆల్ ఆఫ్ ఇండియాలో మొత్తము 12 జ్యోతిర్లింగాలు ఇక్కడనే చూడొచ్చు. మనం ఉపలింగాలు ఇక్కడనే ఉంటాయి. మల్లికార్జున స్వామి, త్రయంబకేశ్వర స్వామి, ఓంకార స్వామి అనే టెంపుల్ 12 జ్యోతిర్లింగాలు ఇక్కడ చూడొచ్చు. మన సోమశీల అదో ప్రత్యేకత సార్. అది వచ్చేసి 365 రోజులు ఇక్కడ. ఇంకోటి సార్ 8 నెలలు వాటర్లో ఉంటాయి సార్. సోమశీల సంగమేశ్వరం టెంపుల్ 8 నెలలు వాటర్లో ఉంటుంది. 4 మంత్స్ బయట ఉంటుంది సార్. వచ్చేసి ఫిబ్రవరి లాస్ట్ వీక్ నుంచి జూలై లాస్ట్ వీక్ వరకు టెంపుల్ ఓపెన్ ఉంటుంది సార్. మళ్ళీ జూలై లాస్ట్ వీక్ నుంచి డిసెంబర్ లాస్ట్ వీక్ కానీ జనవరి లాస్ట్ వీక్ వరకు వాటర్ ఉంటుంది సార్. ఇక్కడ 8 మంత్స్ వాటర్ లో ఉంటుంది. అక్కడ వచ్చి భీముడు ప్రసిద్ధ లింగం సార్. యాక్చువల్ అది చరిత్ర కలిగిన లింగం సార్. వేప మొద్దు చెక్కతో ప్రసిద్ధ లింగం అది. యాక్చువల్ లింగం అనేది భీముడు ప్రసిద్ధ లింగం. అది భీముడు టయానికి రాకపోతే టైం ఆసన్నం అవుతుందని వేప మొద్దు చెక్క చెగిరి లింగాన్ని ప్రశ్నించారు. ఆ లింగముగా ఒక శిల టైప్ ఉండదు సార్. ఒక త్వర టైప్ ఉంటుంది అనమాట. అంటే వాటర్ వస్తే వాటర్ దానికి వెళ్తాయి అనమాట. ఆ టైప్ లో ఉంటుంది సార్. ఇంకా ఇంకోటి సార్ ఏపీ ప్రభుత్వము శివరాత్రికి వచ్చేసి ప్రభుత్వ లాంఛన ప్రకారంగా మినిమం 2 లక్షల మంది వస్తారు మేడం అక్కడ టెంపుల్ కు. అవే వచ్చేసి రోడ్ వే కమ్ రావాలంటే కర్నూలు, ఆత్మకూరు, సంగమేశ్వరం రావచ్చు అట్లా ఆ టెంపుల్. లేదు మన తెలంగాణ నుంచి సంగమేశ్వరం అంటే చిన్న బోట్ ధర వెళ్ళొచ్చు. అది సోమశీల యొక్క చరిత్ర, సంగమేశ్వరం యొక్క చరిత్ర. ఇంకోటి ఐకాన్ బ్రిడ్జ్ కూడా 9% ఆల్రెడీ రోడ్స్ అయిపోయినవి. ఈ బ్రిడ్జి ఒకటి పెండింగ్ ఉంది సార్. ఇది చరిత్ర. అండ్ మొత్తం సార్ ఇది మొత్తము 20 కిలోమీటర్ వాటర్ బ్యాక్ వాటర్. ఇక్కడ నుంచి 20 కిలోమీటర్ బ్యాక్ వాటర్ ఉంటుంది సార్. ఇక్కడ
ఆత్మకూరుకు మినిమమ్ 5 కిలోమీటర్ల వరకు ఉంటాయి వాటర్, బ్యాక్ వాటర్. ఇది మొత్తం త్రివేణి సంఘం అండ్ సప్తనాథ సంగమేశ్వరం అంటారు ఈ ఏరియాను. త్రివేణి సంఘం అంటే 3 నదులు అని చెప్పాను కదా, తుంగభద్ర అండ్ ఇది బోనాసిని అనే 3 నదులు కలిసి నది వస్తాయి. బోనాసి నది ఇక్కడ వస్తుంది అండ్ కృష్ణా నది ఇటు నుంచి వస్తాయి. కృష్ణ తుంగభద్ర అనే 2 కలికతోన జోగులాంబ టెంపుల్, అల్లంపూరు శక్తిపీఠం కాడ రెండు నదులు కలిసి వస్తాయి. జోగులాంబ కాడ, భీమవరం కాడ ఒక చిన్న పల్లెటూరు కాడ కృష్ణ తుంగ భద్ర అనేది 2 కలుసుకొని వచ్చి వన్ వేగా వస్తుంది సార్. కృష్ణ 1 వేకి ఇక్కడ నుంచి 120 కిలోమీటర్, ఇక్కడ నుంచి సార్ 120 కిలోమీటర్ల నుంచి శ్రీశైలం ప్రాజెక్ట్ ఉంది. దాని తర్వాత నాగార్జున ప్రాజెక్టు, దాని తర్వాత పులిచింతల ప్రాజెక్టు. డైరెక్ట్ వాటర్ వే సముద్రం కలుస్తుంది సార్. ఇది కృష్ణ యొక్క వే, వాటర్ వే ఉంటుంది సార్. సోమశిల ధన్యవాదాలు సార్ అందరికి. సప్తనదుల సంగమేశ్వరుడు అంటారు కదా, సంగమేశ్వరుడు. ఆ మునిపోయిన జెండా ఉందా, శిఖరం పైన జెండా. శివరాత్రికి అయితే అక్కడ ఉన్న టెంపుల్ మొత్తం చూడొచ్చు. శివరాత్రి సార్ సమ్మర్ లా 4 నెలలు మాత్రమే ఓపెన్ ఉంటది, 8 మంత్స్ వాటర్ లో ఉంటుంది సార్. శివరాత్రికి అక్కడ ఓపెన్ ఉంటది, వెహికల్స్ కూడా వెళ్తాయి. ఇక్కడ బైక్ వెహికల్ ఉంటది, అంటే వాటర్ ఉంటుంది సార్. అక్కడ మనకి చిన్న జెండా కనిపిస్తుంది. 4 మంత్స్ వాటర్ బయట ఉంటది కాబట్టి ఇక్కడ వెహికల్స్ వెళ్తాయండి.